అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు అందమైనటువంటి స్త్రీ వల్ల మీకు తలవం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందబోతుంది. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. బ్యాంకింగ్ పనులలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఉత్సాహవంతమైన ప్రవర్తన కొనసాగిస్తారు. ధైర్యంతో పనులు జరుగుతాయి. ఆకస్మిక వాతావరణం కారణంగా మీకు ఉన్నటువంటి మరి సమస్యలు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అయినా సరే, ఆర్థిక పరంగా అయినా సరే. ఈరోజు ఆర్థిక ప్రయోజనాల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల మాటల మీద రాకూడదు. మీరు ఈరోజు మీ యొక్క మనసుకు మరియు మేధస్సుకు పదును పెట్టడం వల్ల మాత్రమే మీరు చక్కని ఫలితాలను అందుకోగలుగుతారు. బాధ్యతగా మీరు ప్రవర్తించాలి కుటుంబ విషయాలపై. అప్పుడు మాత్రమే సమస్యలు అనేవి తొలగించడానికి ఒక రోజుగా ఉంటుంది. నాయకత్వ సామర్థ్యం మీలో పెరిగిపోతుంది. వివిధ పనులను మీరు వేగవంతంగా కొనసాగిస్తారు. కావలసినటువంటి పనులను కూడా కొనసాగిస్తారు. ఆనందం విషయంలో చాలా జాగ్రత్తగా మీరు మరి మీకు ఉన్న ఆనందం మీకు లభించాలంటే మాత్రము మీకు ఉన్నటువంటి సమస్యలను మీరు చక్కగా సామరస్యంగా సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవాలి. కుటుంబంలో సౌకర్యాలు కూడా పెరుగుతాయి. తొందరగానే పనులు ఉత్సాహవంతంగా పనులను చేయగలుగుతారు. దినచర్యను మీరు కొనసాగించడం వల్ల మాత్రమే మీరు ముందుకు సాగగలుగుతారు. ప్రేమ విషయంలో మంచి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య సమన్వయం పెరిగిపోతుంది. ఒకరినొకరు విశ్వసించడం ప్రారంభిస్తారు. కాంటాక్ట్ కమ్యూనికేషన్ ప్రభావవంతంగా ఉంటుంది. అందరితో కూడా ముందుకు నడుస్తారు. స్నేహితులకు సహచరుల మద్దతు అయితే లభిస్తుంది. ఊహించిన విధముగా ఫలితాలను మీరు అందించుకోగలుగుతారు. సంపద విషయాల విశ్వాసం మీలో పెరిగిపోతుంది. ఈరోజు కొంతమంది అనుకూలత స్థాయి అంచనా అయితే ఉంటుంది. కొంతమందికి భౌతిక విషయాల్లో ముందుకు నడుస్తారు. పని ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమన్వయం మరియు సమానత్వం కూడా పెరుగుతుంది. ఆర్థిక స్థితి అయితే నొక్కి చెప్పబడుతుంది. ఈరోజు కొన్ని విషయాల్లో చాలా మెరుగైన ఫలితాలు ఉద్యోగస్తులు అయితే అందుకుంటారు. చైతన్యాన్ని నిర్వహిస్తారు. ప్రొఫెషనల్ సబ్జెక్టులు సాధారణంగానే ఉంటాయి. కెరీర్ వ్యాపారంలో పనితీరు కూడా సులభంగా ఉంటుంది. విద్యార్థులు అయితే చక్కని ఫలితాలను దక్కించుకోవడానికి ఎక్కువగా కృషి చేయాలి. మరి సమయాన్ని వృధా చేయకూడదు. మరి ఈరోజు కొన్ని విషయాల్లో కొనసాగించాల్సినటువంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తారు. ధైర్యంగా ముందుకు నడవగలుగుతారు. ప్రియమైన వారు ఆనందాన్ని పెంచుకుంటారు. ఈరోజు మరి చూసినట్లయితే కనుక నియమాలు మరియు వ్యవస్థను విశ్వవ్యాప్తంగా కొనసాగించాలి. దినచర్యలో క్రమబద్ధత అనేది కొనసాగించాలి. ముఖ్యమైన పనులలో శీఘ్రతను కొనసాగించాలి. ప్రభువులను ఈరోజు మీరు గౌరవిస్తారు. ఈరోజు ప్రజల మద్దతు అయితే ఉంటుంది. మీరు ప్రజలతోటి సంభాషించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఒత్తిడితో ఎటువంటి పని చేయకూడదు. క్రమశిక్షణ మీద కొనసాగించాలి. మెరిట్ అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహితులను కలుస్తారు. సంబంధాల ప్రయోజనాన్ని పొందుతారు. గౌరవాన్ని కొనసాగిస్తారు. ఈరోజు మరి కొన్ని పరిస్థితుల్లో మీరు నిస్సహాయంగా భావించుకోవచ్చు. కానీ తొందరగానే మీరు ఆ నిస్సహాయత స్థితి నుండి బయటకు వస్తారు. మరియు మీకు ఒక మంచి సహకారం కూడా అందుతుంది. మనసులో మీకు గౌరవం పెరిగిపోతుంది. అమ్మా నాన్నల పట్ల మీకు ప్రేమ పెరిగిపోతుంది. భార్య భర్తల మధ్య కూడా ప్రేమ పెరుగుతుంది. చిన్న పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం సమస్యలు పెరిగిపోతాయి. ఇంటి చుట్టుప్రక్కల ఇంట్లో ఉన్నటువంటి శుభ్రత మీద శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రొఫెషనల్ సబ్జెక్టుల గురించి ఆలోచిస్తారు. కెరీర్ పరంగా పనితీరులో సులభమైనటువంటి మార్పులు కూడా సంభవమవుతాయి. వ్యక్తిగత సంబంధాలు మధురంగా తయారవుతాయి. మరియు ఈరోజు ఇతరుల గురించి పట్టించుకోకండి. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. చంద్రుని యొక్క స్థితిగతులను బట్టి మీరు ఈరోజు మరి తెలుపు వస్తువులను కానీ దుస్తులను కానీ ఎవరికైనా దానం ఇచ్చిన వల్ల మీకు దోషాలు పరిహారమై అన్ని శుభాలైతే మీకు కలుగుతాయి. ఈరోజు మీరు మనసులో ఉన్నటువంటి ఉద్రిక్తతను తొలగించుకోవాల్సి ఉంటుంది. సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రజల నుండి మీకు మద్దతు కూడా లభించడం జరుగుతుంది. మరియు ఒక సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది. ఈ రాశి వారి నాయకత్వ సామర్థ్యం వీళ్ళలో పెరిగిపోతుంది. సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు అనేవి కనుగొంటారు. మీ ఖర్చులను నియంత్రించాలి. మరియు ఈరోజు కొత్త పని ప్రణాళిక చేయబడుతుంది. పాత ఇబ్బందులను వదిలించుకుంటారు. పురోగతి కోసం ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తారు. ఇక ఈరోజు చూసినట్లయితే సంభాషణ మీద ప్రాధాన్యతగా ఉండాలి. సోమరితనం అనేది విడిచిపెడతారు. వృధా చేసిన చర్చలను కూడా నివారించవచ్చు. సంకోచం అయితే అధిగమించబడుతుంది. పని పరిస్థితిని అయితే అవలంబిస్తారు. వేగంగా పనులు కొనసాగిస్తారు. అధ్యయనాలు బాగా పనిచేస్తాయి. పొడిగింపు ప్రణాళికలు కూడా ఫలవంతమైనవిగా ఉంటాయి.
ఈ రోజు భార్యాభర్తల మధ్య అయినా సరే, ప్రేమ పక్షుల మధ్య అయినా సరే ప్రేమ పెరిగిపోతుంది. విద్యార్థులు ఈ రోజు ప్రేమ విషయానికి దూరంగా ఉంటేనే ఉత్తమం. కెరీర్ గురించి ఆలోచన ప్రారంభిస్తారు. భవిష్యత్తులో బాగా రాణిస్తారు. లక్కీ సంఖ్య 41 లక్కీ కలర్ లేత గోధుమ రంగు. మహిళలు ఈరోజు వారి యొక్క అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి మరియు పసుపు రంగు దుస్తులను దానం చేసి దత్తాత్రేయుని పూజించడం వలన శుభ ఫలితమైన అందుకుంటారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.